హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి పంజాబ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. పంజాబ్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండే, టేబుల్లో టాపర్ ఉండి దాంతో పాటు ఆ టాప్ 1 లేదా 2 స్పాట్ సీల్ చేయడానికి. బట్ ఎందుకంటే రీసెంట్గా గుజరాత్ మ్యాచ్ ఓడిపోయింది, అలానే నిన్న ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ గెలిచి ఉంటే టేబుల్ టాపర్స్ అవుతుండే 19 పాయింట్స్తో. ఆ 1-2 ప్లేస్ కూడా ఏదైనా ఒకటి అట్లీస్ట్ 80% ఛాన్సెస్ అయితే కన్ఫర్మ్ అయిపోతుండే. పంజాబ్ అయితే ఒక టీం అది పక్కా 1-2 స్పాట్లో ఉంటుందని. ఇంక ఈరోజు మ్యాచ్కి వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ది ఉండే. ప్రభ్ సిమ్రన్ ఇంకా ప్రియాంశ్ ఆర్యా, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా కీ ఉండే మొత్తం త్రూ అవుట్ ది టోర్నమెంట్. ఈరోజు 13th మ్యాచ్ ఆడాను, బట్ ఈ రోజు వరకు అయితే వీళ్ళిద్దరు ఆడినప్పుడల్లా పంజాబ్ గెలిచింది. ఈరోజు ప్రియాంశ్ ఆర్యా తొందరగా అవుట్ అయిపోయాడు, అలానే ప్రభ్ సిమ్రన్ 18 balls 28 runs బోల్డ్ అయిపోయాడు. విప్రజ్ బౌలింగ్లో విప్రజ్ బాగా వేసిండు ఈరోజు. జార్జ్ ఇన్లిస్ 12 balls 32 runs 266 స్ట్రైక్ రేట్. మేబీ ఇంకా కొన్ని బాల్స్ ఆడుంటే అయితే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ T20 నాక్ అని చెప్పొచ్చు ఈ రోజుది. బట్ ఐ మీన్ ఇన్ కేస్ ఆడుంటే అక్కడ కూడా విప్రాజ్ బౌలింగ్లోనే స్టంప్ అయిపోయాడు ఈరోజు. ఇన్ఫాక్ట్ స్టప్స్ ఉండే యాజ్ ఎ కీపర్. అభిషేక్ పోరెల్ ఆడలేడు ఢిల్లీలో. మళ్ళీ కెప్టెన్ అయ్యర్ 34 balls 53 runs. అయ్యర్ బాగా ఆడాడు. అలానే నిహాల్ వడేరా 16 balls 16 runs. రన్ బాల్ ఆడాడు, అంత కంఫర్టబుల్ అనిపించలేడు. శశాంక్ సింగ్ 10 balls 11 runs. బట్ దీని తర్వాత మ్యాచ్ ఎప్పుడు టర్న్ అయిందంటే ఎప్పుడైతే స్టాయినిస్ వచ్చి 16 balls 44 runs కొట్టిండు. 275 స్ట్రైక్ రేట్ వైజ్ చూస్తే అయితే మొత్తం పంజాబ్ బ్యాటింగ్ లైనప్లో ఈరోజు ఒకటి జాష్ ఇన్లిష్ది, ఇంకోటి స్టాయినిస్, వీళ్ళిద్దరు 250+ స్ట్రైక్ రేట్. ప్రభ్ సిమ్రన్ 150, శ్రేయస్ అయ్యర్ 155, ప్రభ్ సిమ్రన్ 155. ఇంకా వేరేది అంత పెద్ద నాక్స్ లేకుండే, బట్ స్టిల్ 206 207 టార్గెట్ ఉండే 20 ఓవర్స్లో. ఇంకా ఢిల్లీ బౌలింగ్కి వచ్చేస్తే కూడా ఈరోజు విప్రాజ్ జబర్దస్త్ బౌలింగ్ వేసాడు. 4 overs 38 runs 2 wickets. అలానే ముస్తఫిజుర్ అయితే క్రేజీ అసలు 4 overs 33 runs 3 wickets. మంచిగా ఉండే బౌలింగ్. ఢిల్లీది, గుజరాత్ అన్నాను ఢిల్లీలో ఈరోజు బ్యాటింగ్ కూడా చూసుకుంటే కేఎల్ ఇంపాక్ట్ ప్లేయర్, యాజ్ అన్ ఇంపాక్ట్ ఓపెనింగ్ ఆడాను. 21 balls 35 runs. ఈరోజు ఏదైతే ఇంటెంట్ చూపెట్టిండో మేబీ సేమ్ ఇదే బ్యాటింగ్ మొన్నటి మ్యాచ్లో వీళ్ళకి అవసరం ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఇంత స్ట్రైక్ రేట్తో కూడా కాదు, 130 140 స్ట్రైక్ రేట్తో మొన్న ముంబై వర్సెస్ ముంబై ఏదైతే వీళ్ళకి డూ ఆర్ డై మ్యాచ్ ఉండే అది ఆడుంటే కేఎల్ మేబీ బెనిఫిషియల్ ఉంటుండే వీళ్ళకి. బట్ ఆ రోజు అవుట్ అయిపోయింది. ఇంకా కేఎల్ ఎంబడి ఫ్యాఫ్ వచ్చిండు, 15 balls 23 runs. దాని తర్వాత కరుణ్ నాయర్ బాగా ఆడాడు మళ్ళీ ఫైనలీ 27 balls 44 runs, ఒక మంచి నాక్. సిద్దికుల్లా అటల్ ఏమో 16 balls 22 runs. సమీర్ రిజ్వీ 25 balls 58 runs. ఫైనలీ సమీర్ రిజ్వీది ఒక పెద్ద ఇన్నింగ్స్ వచ్చింది, మ్యాచ్ విన్నింగ్ నాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సమీర్ రిజ్వీ ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ డెబ్యూ ఆడినప్పుడు చెన్నైకి ఉండే, చెన్నైలో డెబ్యూ చేసాడు అగేన్స్ట్ గుజరాత్ ఉండే. రషీద్ ఖాన్ని బ్యాక్ టు బ్యాక్ 2 sixes కొట్టిండు, 2-3. దాని తర్వాత అవుట్ అయిపోయింది. దాని తర్వాత అట్లా ఏదన్నా మ్యాచ్ గెలిపించండి సమీర్ రిజ్వీ అంటే త్రూ అవుట్ దీస్ ఇయర్స్, ఎప్పటి నుంచి డెబ్యూ అయిందో 23 ఐ బిలీవ్, అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ గెలిపించలేడు. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ లేకుండే బేసికలీ. ఫైనలీ ఈరోజు మొన్నటి మ్యాచ్లో కూడా బాగా ఆడిండు, ఒక్కడే ఆడిండు. ఇన్ఫ్యాక్ట్ 35 runs కొట్టిండే, 39 or 35 runs 32 balls. ఈరోజు 25 balls 58 runs, మంచి నాక్. దాని తర్వాత స్టబ్స్ వచ్చి యాజ్ అ ఫినిషర్ మ్యాచ్ ఫినిష్ చేసాను, 14 balls 18 runs. ఫైనలీ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలిచింది, అలానే ఢిల్లీ టోర్నమెంట్ కూడా అయిపోయింది. దీంతో అన్ని ఓవరాల్గా వాళ్ళ 14 లీగ్ మ్యాచెస్ అయిపోయినాయి ఢిల్లీవి. ఢిల్లీ విల్ బీ ది సెకండ్ టీమ్. మొన్న ఫస్ట్ రాజస్థాన్ అయిపోయింది 14 matches, ఇప్పుడు ఢిల్లీది అయిపోయింది. ఢిల్లీ స్టార్టింగ్ త్రూ అవుట్ ఢిల్లీది ఇయర్ది చూసుకుంటే అనలైజ్ చేస్తే కూడా ఢిల్లీ యాజ్ అ టీమ్ కోసం స్టార్టింగ్లో వీళ్ళు గెలిచిన మ్యాచెస్తోని ఒక్కోళ్ళు కూడా పిన్ పాయింట్ చేసి ఎస్ ఈ టీం టాప్ 4 నుంచి బయటికి వచ్చేస్తుంది అని చెప్పలేం. ఆ మిచెల్ శాంట్నర్ బాల్ ఏదైతే ముంబై మ్యాచ్లో కరుణ్ నాయర్కి వేసిండో, ఈ రోజైతే కరుణ్ నాయర్ బుమ్రాని కొట్టిండో, ఆ మ్యాచ్లో ఆ బాల్తోని ఇటు ముంబై డౌన్ఫాల్ నుంచి ముంబై కంబ్యాక్ అయింది. డీసీ అంత మంచిగా ఆడుతుండే, డీసీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అసలు కంబ్యాకే చేయలేదు ఈ టీం. అప్పటి వరకు ఎంత డెడ్లీ అనిపించిన టీం, దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్ నార్మల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది, ఢిల్లీ క్యాపిటల్స్ అయినా ముందున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ అయినా, ఈ రెండు టీమ్స్ ఎలా ఉంటాయి, ఓకే ఫైన్ ఆడితే కూడా 1-2 మ్యాచ్లు ఆడతారు. కీ మ్యాచెస్లో అయితే ఇంకా పర్ఫార్మెన్స్ రాదని ఈ ఇయర్ సేమ్ అదే రెప్లికేట్ చేసిండ్రు. మళ్ళీ ఢిల్లీ గురించి అయితే పెద్దగా ఏం మాట్లాడలేము. బట్ ఇక్కడ పంజాబ్ గురించి మాట్లాడితే, పంజాబ్ ఎక్కడైతే 220 కొట్టే కేపబిలిటీ ఉండే
ఛాన్స్ ఉండే పంజాబ్కి స్టార్టింగ్లో 220 225 క్రాస్ చేయడానికి మేబీ 10-15 రన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే షార్ట్ ఉండే, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లైక్ ఎనీ బ్యాట్స్మెన్ ఎవరు వచ్చినా మరీ బాల్స్ మింగి అలా అయితే ఆడలేరు. ఉట్టొక శశాంక్ సింగ్ ఇంకా నిహాల్ వడేరా, అది లాస్ట్లో వాళ్ళిద్దరు లైక్ నిహాల్ వడేరా ఈరోజు చాలా అన్కంఫర్టబుల్ ఉండే, అలానే శశాంక్ సింగ్ ఇద్దరు దాంట్లో 26 బాల్స్ 27 రన్స్, అక్కడనే 4 ఓవర్స్ వెళ్ళిపోయినాయి. 4 ఓవర్స్లో ఆల్మోస్ట్ 600తో రన్స్ వచ్చినాయి. ఇంకా వేరే వాళ్ళందరివి చూస్తే బాడెన్ బట్ స్టిల్ ఫినిష్ చేసిన 208. అండ్ వీళ్ళ బౌలింగ్తో కూడా పంజాబ్ బౌలింగ్తో 208 ఢిల్లీ లాంటి టీంతో చేసి చేపియడం. ఈ టీం అయితే మొన్ననే ముంబైతో మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. ఇది పంజాబ్కి ఒక లైక్ ఇది ఒక హై అలర్ట్ అని చెప్పొచ్చు ప్లే ఆఫ్కి వెళ్ళే టైంలో ఇలా ఏదైనా టీం పర్ఫామ్ చేయకపోతే నిజంగా కష్టమైపోతుంది ఆటోమేటిక్. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ముంబైతోనే ఉంది, బై ఎనీ ఛాన్స్ అది ఓడిపోయింది పంజాబ్, ఆబ్వియస్గా ఇంకా 3rd 4thలోనే ఫినిష్ చేస్తారు. ఎలిమినేటర్ ఆడాలా, అక్కడ నుంచి మళ్ళీ గెలిస్తే క్వాలిఫైయర్ 2, అది గెలిస్తే ఫైనల్ గెలవాలి. సో బేసికలీ బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ గెలవాలి. సో అది అసోసియేట్ చేయలేం పంజాబ్ అయినా ఆర్సీబీతోనైనా, బికాస్ దే అక్కడ వెళ్ళి ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు ఈ టీం. మేబీ ముంబైతోనే అలాంటి మెరాకిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పటివరకు ఒకటే టీం చేసింది ఎస్ఆర్ఏ 2016లో. మేబీ ముంబై ఇస్ ది ఓన్లీ టీం అంటే నేను గుజరాత్ని కూడా పెట్టాను ఇక్కడ ఎలిమినేటర్ నుంచి ఫైనల్ గెలవడానికి. మేబీ వాళ్ళకుందా కేపబిలిటీ, ఆ ఎక్స్పీరియన్స్, బట్ వేరే టీమ్స్కి అయితే ఐ హైలీ డౌట్. వీళ్ళకైతే కష్టమవుతుంది పంజాబ్ ఇలానే నెక్స్ట్ మ్యాచ్ ఇన్ కేస్ ఓడిపోతే. సో ఇంకా ఢిల్లీది అయితే ఎలా అయినా టోర్నమెంట్ అయిపోయింది, పంజాబ్ గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఇంకేం చేస్తారో. అండ్ ఆల్సో రేపటి మ్యాచ్కి వచ్చేస్తే మనం అలానే ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ సిఎస్కే. గుజరాత్కి ఆబ్వియస్గా టాప్ 1-2లో ఉండాలి, వాళ్ళకైతే ఇంపార్టెంట్. చెన్నైకి ఏం ఇంపార్టెన్స్ కూడా లేదు ఈ మ్యాచ్ కోసం, బట్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది అయితే మేబీ దిస్ కుడ్ బి ఎంఎస్ ధోనీస్ లాస్ట్ T20 మ్యాచ్ ఇన్ ఐపీఎల్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం మన గ్రౌండ్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. సో అట్లీస్ట్ రేపు రాదర్ దాన్ ట్రోలింగ్ హిమ్, లేదంటే మెల్లగా ఆడినా ఫాస్ట్ ఆడినా క్యాప్టెన్సీ బాగా చేసినా చేయకపోయినా ఏది చేసినా జస్ట్ ట్రై టు ఎంజాయ్, చెరిష్ ది మూమెంట్స్. అయినా గ్రౌండ్లో ఉన్నంతసేపు, ఆ కీపింగ్ చేసినంతసేపు బ్యాటింగ్కి ఛాన్స్ వస్తే బ్యాటింగ్ మేడిన్ కూడా చేయండి, మ్యాచ్ ఓడిపోయి కూడా ఎంఎస్ వల్లనే, బట్ స్టిల్ ట్రై టు చెరిష్ దోస్ మూమెంట్స్. ఎందుకంటే మళ్ళీ పక్కా ఫర్ ష్యూర్ కనిపించాడు ఎంఎస్ ధోని ఆన్ ఫీల్డ్ అయితే. సో మేక్ ష్యూర్ ఈ మ్యాచ్ అయితే తప్పకుండా అందరూ చూడండి. మ్యాచ్ బోరింగ్ ఉన్నా ఏదున్నా ఎంఎస్ ధోని కోసం అయితే. ఇంకా అలానే దాని తర్వాత మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. 2 టీమ్స్ ఎలిమినేట్ అయినాయి, 2 టీమ్స్కి ఏం ఫరక్ పడదు ఐపీఎల్ టేబుల్లో, వీళ్ళు ఏం చేయలేరు. ఫస్ట్ మ్యాచ్ అయినా అట్లీస్ట్ గుజరాత్ గెలిస్తే ఏమని ఉంటుంది, బట్ ఇక్కడైతే ఎస్ఆర్హెచ్ గెలిచినా ఏం ఫరక్ పడదు, నా కేకేఆర్ గెలిచినా ఏం ఫరక్ పడదు. బట్ స్టిల్ ఈ 2 మ్యాచెస్ చూసుకుంటే నా ప్రెడిక్షన్స్ అయితే ఫస్ట్ మ్యాచ్కి ఐ విల్ గో విత్ గుజరాత్ టైటన్స్, అండ్ సెకండ్ మ్యాచ్ నా ప్రెడిక్షన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్, బికాజ్ ఎస్ఆర్హెచ్ మన బ్యాటింగ్ బాగా ఆడింది ఆర్సీబీ మ్యాచ్లో. సో ఆబ్వియస్గా ఎస్ఆర్హెచ్. మీ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.